అయితే నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆజ్ఞలు లేవా అంటే ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే లా ఆఫ్ క్రైస్ట్ అన్నారు. దేవుడు మనకు చెప్పిన బోధ, ఆయన మనకిచ్చిన మాటలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని బ్రతిమాలుతున్నానని దేవుడైతే అనలేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉంది. వాటిని మీకు తెలియజేస్తానని యేసుప్రభు ఏమన్నారంటే, మొట్టమొదటిగా నీ దేవుణ్ణి ప్రేమించు, ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, మైండ్ అండ్ సోల్ అండ్ లవ్ యువర్ నైబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నిన్ను ఎలా చక్కగా చూసుకోవాలని ఆశిస్తున్నావు, నీకు ఏది కావాలని తాపత్రయపడుతున్నావో, నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించని యేసు ప్రభు చెప్పిన మాట. అది బ్రతిమాలడం అని అయితే నేను అనుకోవట్లేదు. దట్స్ అ కమాండ్ గివెన్ టు మ్యాన్ కైండ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన మాటలు. అందును బట్టి లేఖనాలను మనం చదువుతున్నప్పుడు ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి ఉన్నతమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి అని పౌలు అన్నట్టుగా, దేవుడు మనకు చెప్పిన ప్రతి మాటను లోబడ్డం వల్ల, ఆయన మాటను అంగీకరించి ఆ మాటలు మన హృదయాల్లో దాచుకోవడం వలన దేవుని ఆశీర్వాదాలు స్పష్టంగా మన జీవితాల్లో పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో దాచుకోకూడనివి దాచుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక్కసారి వారిని పరిచయం చేసేసిన తర్వాత అసలు మనం ఏం దాచుకోవాలనే విషయాన్ని బైబిల్ని అడుగుదాం. లేఖనాలు ఏం చెబుతుందో పరిశీలన చేద్దాం ఈరోజు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదివితే చాలామంది తమ హృదయాల్లో కపటమును దాచుకుంటున్నారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. హృదయాల్లో ఏం దాచుకుంటున్నారట? కపటమును దాచుకునే వాళ్ళు ఉన్నారు. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, Proverbs chapter 26 and 24. పగవాడు పెదవులతో మాయలు చేసి, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. చెప్పండి, కపటాన్ని